రకంగా చూస్తారో మీరు చెప్పండి. నేను సెంట్రల్ ప్రెషర్ నుంచి నేను రిలీజ్ అయ్యాను, ఇంటికి వెళుతున్నాను. ఇంటికి వెళితే నా వెంబడి 10 మంది వస్తారు. నేను ఒక పొలిటీషియన్ని. ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీకి చెందినవాడిని, మంత్రిగా చేసిన వాడిని. నన్ను అరెస్ట్ చేస్తే 10 మంది రారా? నేను అనాథనా? నాకు పార్టీ లేదా? వస్తే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వంటే ఏంటి ఆంక్షలు నాకు అర్థం కాలేదు. నేను ఏమైనా పిలిపించుకున్నాను వీళ్ళు డబ్బులు ఇచ్చి? వస్తారు అభిమానంగా, అయ్యో రాంబాబు గారు లోపల పెట్టారని వస్తారు. వస్తే వాళ్ళు ఎవరిని రానియం, ఎవరిని మీతో ఫాలో అవనివ్వంటే ఏంటిది? అరాచకం ఏంటి? ఈ దౌర్జన్యం ఏంటి? ప్రభుత్వం మీదని, పోలీసులు మీ చేతిలో ఉన్నారని లోకేష్ చంద్రబాబు ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఏమయ్యారు ఈ పోలీసులు? నా ఇల్లు పగలగొట్టినప్పుడు ఏమయ్యారు? నా కార్లు పగలగొట్టిన ఏమయ్యారు? నా ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఏమయ్యారు? నా పెళ్ళాం బిడ్డలను తరివినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసులు? అప్పుడు వాళ్ళని దగ్గర నుండి అలౌ చేశారు 7 గంటల సేపు. 7 గంటల సేపు 5ంటికి వచ్చారు గూండాలు పోలీసులు. 12 తర్వాత వెళ్ళారు నా ఇంటిని ధ్వంసం చేసి. ఈ లోపల నన్ను అరెస్ట్ చేశారు. ఇంత ఘోరం ఎక్కడ జరిగిద్దా ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు జరిగిందా? నేను అనామకుండా ఉన్నాయండి. నాకేం తెలుసు 30 యాక్ట్ ఉంటే? నేను రమ్మన్నానా? ఊరేగింపు చేయమన్నానా? ఎందుకు ఎవరు రెచ్చగొడతారు కార్యకర్తలని? మీరు రెచ్చగొట్టారు. మీరు నా మీద కేసు పెట్టి నన్ను అన్యాయంగా లోపల పెట్టి నా కార్యకర్తలు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఏంట్రా అన్యాయం అని మీరు రెచ్చగొట్టారని. లోకేష్ రెచ్చగొట్టాడు, చంద్రబాబు రెచ్చగొట్టాడు, పోలీసులు రెచ్చగొట్టారు. ఏంటిది? డెఫినెట్గా ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తా గుంటూరు దాకా. నన్ను ఇలా అలౌ చేస్తే వెళ్ళిపోతా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తా. ఏముంది దానిలో? ముసలోడు నేను నడవగలను, నాకు ఆ శక్తి ఉంది, నడిచి వెళ్తా. వాళ్ళు అలౌ చేస్తే వెళ్తా, లేదు నువ్వు ఒక్కరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళటానికి లేదంటే నడిచి వెళ్తా. దానిలో సందేహం లేదు. ఐ విల్ టేక్ డెసిషన్ ఆల్సో.